ఇక తెలుగు రాష్ట్రాల్లో వినాయక నవరాత్రి వేడుకలు సందడి నెలకొంది. వినాయక చవితి పండుగను పురస్కరించుకొని భక్తులు ఆలయాలకు పోటెత్తారు. అలాగే గణనాథునికి తొలి పూజ చేసి ఎలాంటి విఘ్నాలు రాకుండా చూడమని వేడుకుంటున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని నగరాలతో పాటు అన్ని ప్రాంతాల్లో భక్తులు గణేశ మండపాల ఏర్పాట్లు చేశారు. ఇక వివిధ రూపాల్లో మండపాలు, వినాయక విగ్రహాలు ఏర్పాట్లు చేశారు. గల్లీ గల్లీలో వినాయక మండపాలు ఏర్పాటు చేయడంతో 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు జరగనున్నాయి. ఇక మట్టి గణపతులను పూజించాలని స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు చేసిన ప్రచారం సత్ఫలితాలిచ్చాయి. ఇక భక్తులు మట్టి వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించుకుంటున్నారు. స్వచ్ఛంద సంస్థలు చాలా చోట్ల మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు. ఇక అంతేకాకుండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల పర్యావరణానికి నష్టం జరుగుతుండటంతో భక్తులు మట్టి వినాయకులకు ప్రాధాన్యతనిచ్చారు. ఇంకోవైపు ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా భక్తులు మంటపాలు ఏర్పాట్లు చేసుకున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. ఇక విద్యుత్ సరఫరా, డీజే సౌండ్ సిస్టమ్, క్యూలైన్ల విషయంలో భక్తులకు ఇబ్బంది లేకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ ఘటన జరగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. కుల, మత, ప్రాంతీయ భేదం లేకుండా ప్రజలంతా కలిసిమెలిసి పండుగ జరుపుకుంటున్నారు.